రీసెంట్ గా మాస్కా దాస్ విశ్వక్ సేన్ నటించిన గామి సినిమా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా విషయంలో విశ్వక్ ఇండైరెక్ట్ గా ఒక కౌంటర్ వేశాడు. దీంతో రాజమౌళి మహేష్ బాబును ఉద్దేశించే ఈ కామెంట్ చేశాడా అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ విశ్వక్ సేన్ ఏమన్నాడు? టాలీవుడ్ స్టార్ హీరోలంతా ఇతర సినిమాలకు సపోర్ట్ చేయడానికి ఎప్పుడూ ముందే ఉంటారు. సినిమా నచ్చితే చాలు సోషల్ మీడియా ద్వారా అభినందిస్తూ ఉంటారు. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్స్, సక్సెస్ మీట్లకు వచ్చి సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేయడంలో తమ వంతు కృషి చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మాస్కా దాస్ విశ్వక్ సేన్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. విశ్వక్ నటించిన గామి సినిమా మార్చి 8న థియేటర్లోకి వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. 3 రోజుల్లోనే 20 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన గామి టాలీవుడ్ నుంచి వచ్చిన హాలీవుడ్ రేంజ్ విజువల్ వండర్ మూవీ అని ప్రశంసలు అందుకుంది. కానీ స్టార్ హీరోలు మాత్రం గామికి పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. సినిమా రిలీజ్ కు ముందు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గెస్ట్ గా సందీప్ రెడ్డి వంకారగా ప్రభాస్ వీడియో బైట్ తో ప్రమోట్ చేశాడు. రాజమౌళి కూడా గామి ట్రైలర్ చూసిన తర్వాత చిత్ర యూనిట్ ను అభినందిస్తూ ఓ పోస్ట్ పెట్టాడు. కానీ గామి రిలీజ్ తర్వాత స్టార్ హీరోలు ఎవరూ కూడా పెద్దగా స్పందించలేదు. కానీ ఇదే సమయంలో వచ్చిన ప్రేమలు డబ్బింగ్ సినిమాని రాజమౌళి ఓ రేంజ్ లో పొగిడేశారు. మహేష్ బాబు ఈ సినిమా చూసి ఫుల్ గా ఎంజాయ్ చేశానని ఓ పోస్ట్ పెట్టారు. ఇంకొందరు కూడా పోస్టులు పెట్టారు. ఈ నేపథ్యంలో విశ్వక్ సేన్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మా సినిమాని కూడా ఒక నలుగురు పెద్ద మనసులు వచ్చి చూసి మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే ఇది మన తెలుగు సినిమా. నాకు తెలిసి మన తెలుగు నుంచి ఇప్పటి వరకు ఇలాంటి సినిమా ఉండదు. ఖచ్చితంగా ఈ సినిమా గురించి కొన్ని దశాబ్దాల తర్వాత అయినా మాట్లాడుకుంటారు అంటూ చెప్పుకొచ్చాడు. రాజమౌళి ప్రేమలు సినిమాను పొగిడిన సమయంలో విశ్వక్ ఇలాంటి కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇండైరెక్ట్ గా మహేష్ బాబు రాజమౌళిని ఉద్దేశించే విశ్వక్ ఈ కామెంట్లు చేశాడనే టాక్ నడుస్తోంది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని